అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి జిల్లాకి కూడా లక్షల్లో ఇవాళ ఇళ్ళు ఇస్తున్నాం. కానీ నిర్మాణం ఎంతవరకు ఉన్నది అని అంటే కనీసం ఒక 10% కూడా సరిగ్గా నిర్మాణం చేసి పేద ప్రజలకి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మనం రాష్ట్రంలో చూడటం లేదు. అంతకుముందు ప్రభుత్వం టిడ్కో ఇళ్ళు అని చెప్పి వారు నిర్మాణం చేసిన ఇళ్ళని కూడా సరిగ్గా ఇవాళ పంచలేనటువంటి దయనీయ స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని అంటే ఇది పేదల్ని వంచడం కాదా అని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేయవలసినటువంటి ప్రశ్న. ఒక్కొక్క ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి పెట్టుబడి. కానీ ఆ 30,000 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేస్తున్నారే కానీ సంపూర్ణంగా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేదలకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా నిన్న నేను ఒక జిల్లాకి వెళ్ళొచ్చా అండి, పాలకొల్లుకి వెళ్ళొచ్చా. పాలకొల్లులో టిడ్కో ఇళ్ళని నేను సందర్శించడం జరిగింది. అక్కడ దగ్గర 782 అంటే దగ్గర 800 యూనిట్ల నిర్మాణం అక్కడ జరిగితే ఆ ఇళ్ళకి సంబంధించినటువంటి పట్టాలు ఏదైతే ఇళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉంటాయో వాటిని తనఖా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 164 కోట్ల అప్పు తీసుకున్నారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి వారి ఎవరికైతే ఇళ్ళు వచ్చాయో వారి మీద ఇవాళ ఒత్తిడి. మీరు 4.5 లక్షలు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుకి పేదవాడు 4.5 లక్షల రూపాయల ఇంట్రెస్ట్ కట్టాలి అని చెప్పి వారికి నోటీసులు ఇచ్చారు. వారందరూ కూడా నోటీసులు తీసుకుని వచ్చారు. మా దగ్గర రికార్డు కూడా ఉన్నది. ఇవాళ రాష్ట్రం చేసేటువంటి తప్పుకి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడిని బాధ్యుడిని చేయడం అన్నది ఇది పేదవాడిని మోసం చేయటం కాదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పేదలకి జవాబు చెప్పవలసినటువంటి అవసరం. అదేవిధంగా ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి అంటే ఆనందపురం టు అనకాపల్లి ఇది నోటీస్ అండి. ఇది అక్కడ ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి నోటీసు. అదేవిధంగా ఆనందపురం టు అనకాపల్లి ఏదైతే హైవే ఉందో నేను ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలోనే 854 కోట్ల రూపాయలు అప్పుడు తీసుకురావడం జరిగింది. కానీ ట్రాన్స్ట్రాయ్ అన్న కంపెనీ అప్పట్లో ఈ టెండర్ దక్కించుకుని -15% వేసి వారు అసలు పని సాగించినటువంటి నేపథ్యంలో అప్పుడు మురిగిపోయి ఆ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ ఇవాళ అదే హైవేని బైపాస్ని 2,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి 12 ఫ్లైఓవర్స్ ఇవాళ ఇక్కడ ఆల్రెడీ డిజైన్ చేసి వాటిని అప్రూవ్ కూడా అయిపోయింది. కానీ ఎన్ఏడి ఒక్కటే మీరు నిర్మాణం చేశారు. మిగిలిన వాటిని ఎందుకు మీరు చేయడం లేదు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న.